సినిమా ఇండస్ట్రీలో దాసరి స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు. 24 శాఖల్లో ఆయనకున్న పట్టు మరెవరికీ లేదని చెప్పొచ్చు. ఓ రకంగా దాసరి అజాత శత్రువు. ఎవరికి ఎలాంటి కష్టం వచ్చినా గురువుగారున్నారన్న ధైర్యం అందరిలోనూ ఉండేది. అందుకే దాసరి మమ్మల్ని తొక్కేశాడనే రచయితలు లేరు. దాసరి మా జీవితాలను నాశనం చేశాడనే దర్శకులు కానరారు. ఎలాంటి లాబియింగ్లకు ఆస్కారం లేకుండా టాలెంట్ ఎక్కడున్నా ప్రోత్సహించడం దాసరి నైజం. అనేక మంది నటులు, టెక్నీషియన్లను ఆయన వెండితెరకు పరిచయం చేశారు. స్వర్గం నరకం సినిమాతో భక్తవత్సలం నాయుడిని మోహన్ బాబుగా మార్చిన దాసరి ఆర్ నారాయణమూర్తి, శ్రీహరి, రమేష్ బాబు, నరసింహరాజు, అరుణ్ కుమార్, బాలాజీ, హరిప్రసాద్, త్రినాథ్, జయప్రకాష్ రెడ్డి వంటి వారిని వెండితెరకు అందించారు. బాలనటుడిగా మహేష్ బాబును పరిచయం చేసింది దాసరే కావడం విశేషం. అంతేకాదు జయసుధ, జయప్రద, మాధవి, శ్రీదేవి, సుజాత, స్వప్న, సిల్క్ స్మిత, రజనీ, శుభశ్రీ, అలేఖ్య, అన్నపూర్ణ, ఫటాఫట్ జయలక్ష్మి వంటి నాయకులకు సినిమా జీవితం ప్రసాదించారు. మరోవైపు కోడి రామకృష్ణ, రామ్ గోపాల్ వర్మ, రేలంగి నరసింహారావు, రవిరాజా పినిశెట్టి, సురేష్ కృష్ణ, అల్లాని శ్రీధర్, మురళీమోహన్ రావు తదితర దర్శకులు కూడా దాసరి శిష్యరికంలో రాటుదేలారు. ఇదే సమయంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, భాగ్యరాజ్, రాజశ్రీ, ఎస్ఏ రాజ్ కుమార్, కీరవాణి, ఎంఎం శ్రీలేఖ, వందే మాతరం శ్రీనివాస్, మనో వంటి ప్రముఖ సంగీత దర్శకులకు కూడా గాడ్ ఫాదర్ గా దాసరి నారాయణరావే. వీరే కాదు, ఇంకా ఎంతో మంది ఏకలవ్య శిష్యులు దాసరికి ఉన్నారు. అందుకే దాసరిని తెలుగు సినీ పరిశ్రమ ఆప్యాయంగా గురువుగారు అని సంబోధించుకుంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. మీ సజెషన్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి. మరో మాట, ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి.